రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద సతీష్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అంటే అటు రాజశేఖర రెడ్డి గారి మీద ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు పోటీ చేయడం జరిగింది. అంటే గత 30 సంవత్సరాలుగా కూడా వారు వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద ఎదురు నిలబడి రాజకీయం చేయడాన్ని మనం అందరం కూడా గమనిస్తున్నాం. కానీ ఏ ఒక్క రోజు కూడా సతీష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి నా మీద దాడి చేస్తాడనో, జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దాడి చేస్తాడనో, నాకు ప్రాణహాని ఉందనో అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అంటే మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి సతీష్ రెడ్డి మీద అదే తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారు జెంటిల్మెన్, వారి మీద మరి ఈరోజు దాడి చేయాలనేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి జాగ్రత్తగా ఉండండి అన్న అని చెప్పడాన్ని వారు మరి పత్రికాముఖం కూడా తెలియజేయడం జరిగింది. అంటే పోలీస్ అధికారులు కానివ్వండి, రాష్ట్రంలో మరి ఈ యొక్క దాడులు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కోర్టుల మీద కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ మీద కానివ్వండి, ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వీరందరి మీద కూడా ఉన్నాయి కాబట్టి పోలీసు వారు కూడా కల్పించుకొని మరి యొక్క నాయకుల మీద దాడులు అనేటువంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది.